అందరికీ నమస్కారం. ముఖ్యంగా వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో విడుదలైనటువంటి ఒక వీడియో ఎన్నో సంచలనానికి నాంది అయింది. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో హత్యా రాజకీయాలకు దారితీస్తుందనేటటువంటి విషయాన్ని తేటతలం చేస్తుంది. ముఖ్యంగా 24 గంటలు 365 రోజులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి 175 నియోజకవర్గాల్లో మొన్న జరిగినటువంటి సర్వేలో కూడా నంబర్ 1గా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నంబర్ 1గా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి గారి మీద హత్యా రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరం. కంపల్సరిగా దీని మీద ప్రభుత్వం తగు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరిగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వీళ్ళ మీద కఠినంగా ఇలాంటి రౌడీల మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ప్రజలు ఎప్పుడు వారికి అండగా ఉంటారు. అదేవిధంగా కూటమి ధర్మంగా జనసేన పార్టీ కూడా ఆయనకి బేషరతుగా వారికి మా యొక్క మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి రాజకీయాలకు ఎప్పుడూ కూడా నెల్లూరు జిల్లాలో తావులేదు. నెల్లూరు రాజకీయాలు చాలా హోందాగా చాలా పద్ధతిగా జరుగుతూ ఉంటాయి. గత ప్రభుత్వం నుంచే ఈ యొక్క హత్యా రాజకీయాలు ఇవన్నీ జరగడం మొదలయ్యాయి. దయచేసి అధికారులు ఈ యొక్క రౌడీల మీద ఇటువంటి గూండాల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.